నిజాలు చెప్పి భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే ఈ విషయం అనేది అర్థమవుతుంది. ఈ రోజున ముఖ్య అంశం ఏంటంటే 10th క్లాస్ పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది ఇంటర్మీడియట్ బోర్డు, 10th క్లాస్ బోర్డు, ఎస్ఎస్సి బోర్డు ఆంధ్రప్రదేశ్లో దరిదాపుగా 3,450 సెంటర్లలో సుమారు 12,000 మంది ఇన్విజిలేటర్లతో ఎగ్జామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో హాజరు కానున్నారు. వీరిలో పురుషులు అంటే బాయ్స్ 3,15,697 మంది పురుషులు విద్యార్థులు పరీక్షకు రాస్తున్నారు. అలాగే మహిళా విద్యార్థులు 3,35,578 మంది ఆడపిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ 3,450 సెంటర్లలో సుమారుగా ఒక 163 సెంటర్లు ఎటువంటి ఇబ్బందులు లేని సెంటర్లుగా గుర్తించారు. మిగతా చోట్లంతా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు తీసుకెళ్ళడానికి వీలు లేదు. సమస్యాత్మకంగా ఉన్న ప్రదేశాల్లో కానీ ఎటువంటి ప్రదేశాల్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్ ఒక్కరికే ఫోన్ ఎలిజిబిలిటీ ఉంది. స్క్వాడ్కి కూడా ఫోన్ ఎలిజిబిలిటీ లేదు. ఫోన్లు పోలీసు వాళ్ళు కానీ, టీచర్లు కానీ, ఎవరైనా సరే, స్టూడెంట్ కానీ ఎవ్వరు కూడా ఎటువంటి సెల్ ఫోను తీసుకెళ్లే అధికారం లేదు. అంతేకాకుండా చుట్టుపక్కల 100 మీటర్లు దూరంలో స్కూళ్ళకి దగ్గరలో నెట్ సెంటర్లు కానీ సెల్ ఫోన్లు కానీ వాడడానికి వీలు లేదు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది ఆ ప్రాంతాల్లో. దరిదాపుగా 156 స్క్వాడ్లు ఉన్నాయి, ఫ్లయింగ్ స్క్వాడ్లు. వీళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఎవరిని బుక్ చేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు ఆకస్మికంగా తనిఖీలు చేయడానికి వస్తారు. వీరు దరిదాపుగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు. అంతేకాకుండా 682 స్క్వాడ్లు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అన్ని సెంటర్లకు కలిపి 682 మంది. మీకేమన్నా డౌట్ వచ్చింది, మీకేమన్నా ప్రాబ్లం జరుగుతుంది అయితే 08622974540 ఈ నెంబర్కి కంట్రోల్ రూమ్ ఇది. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఎటువంటి కంప్లైంట్లు ఉన్నా సరే, ఎక్కడన్నా మీకు మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా, మీకు ఏమైనా జరుగుతాయి అనుమానం వస్తే మీరు ఇమీడియట్లీగా కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా సరే ఫేక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఎవరు కూడా క్వశ్చన్ పత్రాలు, పరీక్షలు జరిగిపోయిన పత్రాలు కానీ ఏవి కూడా పంపించకూడదు. పంపిస్తే వారిపైన తక్షణమే కంప్లైంట్ అందిన వెంటనే వారి తక్షణమే భారీ నజరానాతో పెనాల్టీలు, పైపెచ్చు వాళ్ళని జైలుకు కూడా పంపించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దయచేసి మీ సెల్ ఫోన్లలోనూ వాట్సాప్ల్లోనూ క్వశ్చన్ పత్రాలని, పుస్తకాలని, ఇలాంటివన్నీ కూడా మీరు పుస్తకాలని కానీ, క్వశ్చన్ పత్రాలు కానీ, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్లో మీరు వాట్సాప్లు చేయడం కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా మీరు ఫార్వర్డ్ చేయకూడదు. ఎటువంటి అయినా దొరికి నోటీస్ అయ్యి పోలీసులకు కానీ, స్క్వాడ్కి కానీ మీకు నోటీస్ అయితే వాళ్ళ పైన తగు చర్యలు తీసుకోబడతాయి. లీకేజీ 10th క్లాస్ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయి అని చెప్పి గతంలో అనేక మార్లు వాయిదాలు పడి పేపర్లు ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ అయినాయి, లేదా పోస్ట్ పోన్ అయినాయి.
ఈసారి అట్లాంటిది ఏమీ జరగటానికి వీల్లేదు. ఎలక్షన్ కంటే కేర్ఫుల్గా దరిదాపుగా 5,000 మంది పోలీసులతో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర సమీపంలో ఉన్న పోలీసులు ఆ సెంటర్లను పర్యవేక్షణ చేస్తుంటారు. 144 సెక్షన్ ఉంటుంది. వాళ్ళ పోలీసులు సైతం 100 మీటర్ల లోపు ఫోన్లు వాడడానికి వీల్లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫోన్లు వాడకూడదు. ఎవరైనా మీకు అనుమానం వచ్చిన వారు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే 08662974540 ఈ నెంబర్కి కంప్లైంట్ చేస్తే ఇది మన ఇన్ఫర్మేషన్ సెంటర్, కాల్ సెంటర్ ఇది. ఇక్కడ ఫోన్ చేసి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్నా మీకు ఎవరన్నా మాల్ ప్రాక్టీస్ కాపీలు కొట్టిస్తున్నారని ఎవరన్నా మీకు డౌట్ వస్తే, మీకు ఏమన్నా తప్పుడు పనులు జరుగుతున్నాయి అని డౌట్ వస్తే ఇమ్మీడియట్లీగా మీరు ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎమ్మటే తగు చర్యలు, తగు జాగ్రత్తలు తీసుకొని సంబంధిత వ్యక్తులని అరెస్ట్ చేయడం, అంతేకాకుండా వారిపైన తక్షణమైన చర్యలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. కలెక్టర్లు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ కూడా ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం చాలా సీరియస్గా తీసుకొని ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు. లాస్ట్ టైం బిఏ ఎగ్జామ్ జరిగినప్పుడు పుకార్లు వచ్చినాయి. 10th క్లాస్ బిఏ అదేంటి ప్రశ్న పత్రాలు బయటకు వచ్చినాయి, అది ఇది అని చెప్పి అలాంటి పుకార్లు ఏమైనా ఉంటే మీరు ఇమ్మీడియట్లీగా ఇందాక చెప్పిన నెంబర్కి మీరు కాల్ చేసి చెప్తే కాల్ సెంటర్కి ఏ ఏరియా అయినా సరే ఆంధ్ర రాష్ట్రం మొత్తం 28 జిల్లాల్లో 26 జిల్లాలైనా 28 జిల్లాలైనా మొత్తం కూడా మీరు ఇదే కాల్ సెంటర్ నెంబర్ ఇవ్వాలి ఉన్నది. ఈ కాల్ సెంటర్కి విజయవాడ అటు వైజాగ్ చూసినా, ఇటు నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, ఇటు విశాఖపట్నం, ఎటు చూసినా విజయవాడ నడిబొడ్డుగా ఉంది. కాబట్టి ఒక పక్క అమరావతి రాజధాని ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే కాల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్లో మీరు ఎటువంటి డౌట్లున్నా మీరు తీర్చుకోవచ్చు. ఉదయం మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు ఉంటాయి. కానీ మెయిన్ పరీక్షలు 17 నుండి మార్చి 28 వరకు జరుగుతాయి. ఇందులో ఏమన్నా మీకు అనుమానం ఉంటే మీరు ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి మీ నెంబర్ ద్వారా ఏ రోజు ఏ పరీక్ష మీకు టైం టేబుల్ కానీ గతంలో చెప్పాము. మీకు హాల్ టికెట్లు కావాలంటే ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చని అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వెబ్సైట్ కూడా మీరు మీ సమీపంలో ఉన్న ఏటీఎం అదే మీ సేవా సంఘాలు ఏటీఎం లాగా ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్తే మీ సేవలోను సెల్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా గమనించండి. ఎవరన్నా సరే పుకార్లు తీసుకొస్తే పేపర్లు లీక్ అయినాయని నమ్మబాకండి. వాటిపైన మీకు అనుమానం వస్తే మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. లేదంటే ఇందాక చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్తాను. నెంబరు 08662974540 ఈ నెంబర్ని మీరు రికార్డ్ చేసుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, మీకు క్వశ్చన్ పేపర్ లీక్ అవుతున్నా, ఏమన్నా మీకు అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వస్తే దీన్ని ఈ సెంటర్కి ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తం ర్యాంకులని కార్పొరేట్ స్కూల్సే కాజేస్తున్నాయి అంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళు కాజేసేస్తున్నాయి, ర్యాంకులన్నీ కావాలని చేస్తున్నాయి. 471 వచ్చిన వారు ఫస్ట్ క్లాసు వాళ్ళందరికీ కూడా మీరు ఈ అవకాశాన్ని ప్రైవేట్ స్కూళ్ళకి కానీ ప్రభుత్వ స్కూళ్ళకి లేవా ఈ అవకాశాలు అని చెప్పి చాలామంది విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థులు ఫలితం అన్నారు. కష్టపడిన వాడికి తప్పనిసరిగా మీరు ఫస్ట్ ర్యాంక్ కొట్టచ్చు. మీకు ఫస్ట్ ర్యాంక్ కొడితే మీకు మీ పేర్లు పేపర్లో కూడా వస్తాయి, మీ నెంబర్లు కూడా పేపర్లో వస్తాయి. మీరు దయచేసి మీరు అధైర్యపడొద్దు. ఎక్కడా కూడా ఈసారి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు లేవు. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యే అవకాశాలు కూడా లేవు. కాబట్టి మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీకు ఈ సమీపంలో ఉన్న ఈ నెంబర్ని మీరు కాల్ చేయొచ్చు. అంతేకాకుండా ఎగ్జాములు సజావుగా జరగాలని అనేక జిల్లా కలెక్టర్లు దీని మీద స్పెషల్గా కేర్ తీసుకున్నారు. అన్ని జిల్లాలు ఎస్పీలతో
వీడియో కాన్ఫరెన్స్లు చేశారు కలెక్టరు మరియు చీఫ్ సెక్రటరీ. కాబట్టి ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ 46,19,275 మంది భవిష్యత్తు దీని మీద ఆధారపడింది. కాబట్టి దీన్ని యుద్ధపాధిపతి మీద ఎలక్షన్ లాగా ఒక ఎలక్షన్ కంటెస్ట్ చేసి ఎలాగైతే ఎంత సీరియస్గా తీసుకుంటారో మీ భవిష్యత్తుని అంతే సీరియస్గా ముందుకు నడిపేటట్టుగా ఎస్ఎస్సి బోర్డు 10th క్లాస్ బోర్డు ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా ఎటువంటి సమస్యాత్మకంగా రాకుండా చాలా శాంతి భద్రతలతో పరిరక్షణలో ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలని చెప్పి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ సబ్జెక్టుని వెలువెత్తి చేశారు. కాబట్టి మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు మాకు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే మీకు కామెంట్లో తెలియజేయచ్చు. ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఈ నెంబర్ని ఫోన్ చేసి, ఇక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇది, కాల్ సెంటర్ ఇది, మీరు ఆ కాల్ సెంటర్కి ఫోన్ చేసి మీ డౌట్లని మీ క్లారిటీగా మీరు తెలుసుకోవచ్చు. ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరుగుతుంది ఎగ్జాము. కానీ ఎగ్జామినేషన్ జరిగే సమయంలో 9:00కల్లా 8:30-9:00కల్లా మీరు 9:00కే మీరు ఎగ్జామినేషన్ హాల్ దగ్గర రావాలి. గంట ముందు మాత్రమే మీ ఎగ్జామినేషన్ అయిపోయినా సరే గంట ముందు మాత్రమే బయటకు వదలబడుతుంది. కొన్ని సెంటర్లో అయితే అరగంట ముందే బయటకు 12 తర్వాతే బయటకు వదలబడుతుంది. ఈ లోపు మిమ్మల్ని బయటకు ఎలో చేయరు. దయచేసి పెన్నులు, పుస్తకాలు అన్నీ తీసుకెళ్ళొద్దు. హాల్ టికెట్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. మీరు పెన్నులు మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి, 1-2 పెన్నులు. ఎటువంటి సెల్ ఫోన్లు తీసుకెళ్ళడానికి విద్యార్థులకు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ, ఆఫీసర్లకు కానీ ఎవరికి అవకాశం లేదు. ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్లు క్యాంపస్లోకి, ఎగ్జామినేషన్ సెంటర్లోకి రావడానికి వీల్లేదు. మీకు వచ్చిన ఎడల మీరు ఇమ్మీడియట్లీగా ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి, నెంబర్కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. పలానా సెంటర్లో పలానా టీచర్ పలానా టైంలో పలానా ఫోన్ చేశారు, ఫోన్ తీసుకొచ్చారు అని చెప్పి మీరు చేయొచ్చు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 10th క్లాస్ బోర్డు ఈ సంవత్సరం. ఎటువంటి పరిస్థితుల్లో మంచి రిజల్ట్స్ రావాలి, 5 లక్షల పైన రావాలి పాసులు అని చెప్పి చూస్తుంది. మరి ఏం చేస్తారో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. కష్టపడి మీ పిల్లలను చదివించండి, ర్యాంకులు సాధించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.